యాళ్ళ పొద్దుగాల తిండి తినకపోతే అడ్డమైన రోగాలు వచ్చి మనిషి ఆగమవుతాడు. ఇట్లనే టైంకు ఎరువులు చల్లకపోతే వ్యవసాయం కూడా ఆగమవుతుంది. అందుకే రైతన్నలు యూరియా బస్తాల కొరకు పడిగాపులు కాస్తుర్రు. యూరియా కొరకు ఊర్ల పొంటి పెద్ద యుద్ధమే అవుతుంది. ఆఖరికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయింది పోరాటం. ఇటు ఎగస్ పార్టీ వాళ్ళేమో తెలంగాణ సర్కార్ వాళ్ళ మీద పోరాటం చేస్తుంటే అటు తెలంగాణ సర్కార్ వాళ్ళు సెంటర్ వాళ్ళ మీద పోరాటం చేస్తుర్రు. అయితే చెప్పులు లేకపోతే ఆధార్ కార్డులు లైన్ కడుతున్నాయి. అగిస్తారు ఈగిస్తారని పొద్దుమాపు రైతన్నలు ఎదురు చూసుకుంటా పానసరం పడుతుండ్రు. యూరియా బత్తాల కొరకు యుద్ధం చేసినంత పని అవుతుంది. తెలంగాణకు రావాల్సిన యూరియా రాలేదు, ఇయ్యాల్సినంత ఇత్తలేరు అని చెయ్యి పార్టీ ఎంపీలు ఢిల్లీలో కూడా పంచాయతీ పెట్టిండ్రు. ఓ దిక్కు లోపట వానకాలం మీటింగులు అవుతుంటే ఇంకో దిక్కు పార్లమెంటు బయట చెయ్యి పార్టీ ఎంపీలు బ్యానర్ పట్టుకొని నిలబడ్డారు. తెలంగాణకు సాలినంత యూరియా ఇయ్యాలి అని లొల్లి వేసిండ్రు. చెయ్యి పార్టీ పెద్ద లీడరు ఎంపీ ప్రియాంక గాంధీ మేడం కూడా తెలంగాణకు యూరియా ఇయ్యాలి అని తోటి ఎంపీలతో కలిసి జరసేపు నిరసన చేసింది. ఇగిటు కారు పార్టీ వాళ్ళు రోజుకో కాడ ధర్నాలు చేస్తుండ్రు. రైతులకు యూరియా ఇయ్యాలి అని రోడ్డు ఎక్కుతాండ్రు. సిద్దిపేట కరీంనగర్ రోడ్డు మీద గట్టిగానే అయ్యింది లొల్లి. బాట బంద్ పెట్టేటాలకు బండ్లన్నీ ఆగిపోయినాయి. ఇంకో దిక్కు జిల్లాల పొంటి రైతన్నలు యూరియా బత్తాల కోసం పొద్దుగాల లేచిందే తాడు ఆధార్ కార్డులు పట్టుకొని పోయి లైన్లు కడతాండ్రు. కొన్ని జాగల్లో మనిషికి ఒక్క బత్తానే ఇస్తామని మొఖాలు చూసి మరి ఇస్తుండేటాలకు రైతన్నలు పరిశాన్ అవుతుండ్రు. ఇగిదిట్లుంటే అంత సెంటర్ సర్కార్ వాళ్ళే చేస్తాండ్రు. వాళ్ళు చేయబట్టే తెలంగాణ రైతన్నలకు యూరియా దొరకక తిప్పలైతాందని చెయ్యి పార్టీ లీడర్లు గట్టిగా కోపానికి వస్తుండ్రు. తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టడం ఇది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం. రాష్ట్రానికి రావాల్సిన పరిపూర్ణమైన యూరియా వాటా ఇవ్వకుండా అరకొర వాటా ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మనం ఫెడరల్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నాం. ప్రతి రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. గదన్నట్టు తెలంగాణ సర్కారు వాళ్ళను నలుగుట్లే నాదాన్ని చేసేందుకు తిప్పల పెట్టేందుకు కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు బదురుకున్నారు అన్నట్టే మాట్లాడుతుర్రు చెయ్యి పార్టీ లీడర్లు. అయితే సెంటర్ సర్కారు వాళ్ళు సరిపోను యూరియా ఇచ్చిన సుత దళారులు నడుమ అమ్ముకుంటారు. దళారుల దందాను సర్కారే పట్టించుకుంటలేదని పువ్వు పార్టీ లీడర్లు కోపానికి వస్తున్నారు. గిట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడుస్తుంది యూరియా కొరకు లొల్లి. ఆయిటి పుణ్య కాలంలో రైతులకు ఎరువులు ఇవ్వకపోతే చేసిన కష్టం అంతా గంగల పోసినట్టు అవుతుంది. మరి ఏం చేస్తారో ఎట్లా గట్టెక్కిస్తారో ఏమో చూడాలి.